ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. స్వామి వివేకానంద పార్ట్ 1, 27వ అధ్యాయం. ద్వీపవనంలో దివ్యానుభూతులు. దివ్య చైతన్యమయమైన తమ రెక్కల మీద మమ్మల్ని ఎక్కించుకుని తమ స్వస్థానమైన అత్యంత ఉన్నత ప్రాంతంలోని అద్భుత లోకాలకు స్వామీజీ ఎగిరారు. సోదరి క్రిస్టైన్. అలల సద్దుమణిగాక సముద్రంలో స్నానం చేద్దామనుకుంటే అది అసాధ్యం. ఈ సత్యాన్ని స్పష్టంగా స్వామీజీ గ్రహించారు. ఎంచుకున్న కొద్ది మందికి శిక్షణనిచ్చి వారిని నిజమైన ఆధ్యాత్మిక జీవితంలో సుప్రతిష్ఠితులను గావించాలన్న భావన స్వామీజీలో గ్రీనేకర్ రోజుల నుండే ప్రగాఢమవుతూ వచ్చింది. అందుకోసం వేచి ఉండడం నిష్ప్రయోజనమని గ్రహించిన స్వామీజీ వీస్తున్న ప్రతికూల పవనాలను ఒకవైపు సంభాళిస్తూ ఎంపిక చేసుకున్న కొద్దిమంది జీవితాలలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించారు. తాము ఎంచుకున్న కొద్దిమందికి స్వామీజీ ధ్యానంలో శిక్షణనిచ్చారు. కానీ కొన్ని సందర్భాలలో శిక్షణనిచ్చేటప్పుడు స్వయంగా తామే ప్రగాఢ ధ్యానంలో మగ్నులవడం కద్దు. బాహ్య ప్రపంచ స్ఫురణ ఆయనలో పూర్తిగా లుప్తమయ్యేది. శారీరక స్మృతి ఆమూలాగ్రం కోల్పోయి ఒక శిలా విగ్రహంలా కూర్చుండిపోయేవారు. బహుశా ఆయన మృతి చెందారేమోనని భయపడి కొందరు లేచి పరుగులు తీసిన సందర్భాలు ఉన్నాయి. తరగతుల సమయంలో ఈ విధంగా ధ్యానంలో లయించిపోవడం సుతరాము ఆయనకు ఇష్టం లేదు. నేర్పిస్తున్నప్పుడు ఆచార్యునిగా ఉండాలే గాని యోగిగా వ్యవహరించకూడదని అనుకునేవారు. కానీ అది ఆయనకు సాధ్యం కాలేదు. కించిత్తు ప్రేరణ సైతం ఇట్టే ఆయనను ప్రగాఢ ధ్యానమగ్నుని గావించేది. ఇలాంటి సమయాల్లో తనకు బాహ్య స్మృతి ఎలా రప్పించాలో కొందరు అతి సన్నిహిత శిష్యులకు ఆయన తెలిపారు. వారికి 1-2 మాటలో భగవన్నామాలను చెప్పి తాను ప్రగాఢ ధ్యానంలో లయించి ఉన్నప్పుడు వాటిని చెవుల వద్ద బిగ్గరగా ఉచ్చరిస్తే తాను బాహ్య స్మృతిలోకి రాగలనని వివరించారు. ఈ విధంగా దక్షిణేశ్వర చరిత్ర పునరావృతమైంది. గురుదేవుల జీవితంలో నిత్యకృత్యమైన ఇది సుదూరంలో ఆయన అనుంగు శిష్యుని జీవితంలో సంభవించింది. ధ్యానానికి సంబంధించిన అనుభవాలు మాత్రమే కాదు, సాక్షాత్తు భగవంతునితో ఆయన సంభాషించిన సంఘటనలు జరిగాయి. ఈ కాలఘట్టంలో కొన్ని రోజులు ఆయన రిడ్జిలీ మేనర్ అనే ఇంట్లో విడిది చేశారు. నగర శివారులో ఉన్న ఈ ఇల్లు లెగ్గెట్ అనే వ్యక్తికి చెందింది. అక్కడ ఆయనతో పాటు మిస్ మెక్లౌడ్, ఆమె సోదరి అయిన పెట్రీ స్టర్జస్, ఆమె 16 ఏళ్ల కుమారుడు హాలిస్టర్, 18 ఏళ్ల కుమార్తె ఆల్బెర్టాలు బస చేశారు. స్వామీజీ హాలిస్టర్ పట్ల ఎంతో మక్కువ చూపారు. ఇతడికన్నా ప్రీతిపాత్రుడైన యువకుణ్ణి నేను చూడలేదు అని స్వామీజీ వ్యాఖ్యానించేవారు. అదేవిధంగా కాలాంతరంలో హాలిస్టర్ కూడా వివేకానంద కన్నా మహోన్నతమైన వ్యక్తిని నా జీవితంలో చూడలేదు అనేవాడు. వారిద్దరి మధ్య అపూర్వమైన ప్రేమానుబంధం నెలకొంది. ఒకరోజు స్వామీజీ తమ గదిలో ఉన్నప్పుడు హాలిస్టర్ ఆ వైపుగా వెళుతున్నాడు. హఠాత్తుగా స్వామీజీ గదిలో నుండి నవ్విన శబ్దం వినవచ్చింది. స్వామీజీ ఆనందంగా నవ్వుతున్నారు. మధ్య మధ్యలో ఆయన ఎవరితోనో మాట్లాడడమూ వినిపించింది. కాసేపటి తరువాత ఆయన బయటికి వచ్చినప్పుడు హాలిస్టర్ ఆయనతో, స్వామి, గదిలో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని అడిగాడు. అందుకు స్వామీజీ, ఎవరితోనూ మాట్లాడలేదు, గదిలో ఒంటరిగా ధ్యానమగ్నుడై ఉన్నాను అన్నారు. అలా అయితే నవ్వు వినవచ్చిందే అంటూ సందేహం వెలిబుచ్చాడు హాలిస్టర్. కాసేపు మౌనం వహించాక స్వామీజీ, ఓ అదా, భగవంతుడున్నాడే, ఆయన విచిత్రమైనవాడు అన్నారు. భగవంతుడనే మహోన్నత శక్తితో తమాషాగా మాట్లాడి నవ్వుకునేటంత ప్రత్యక్షంగా ఆయనను స్వామీజీ దర్శించారు. హాలిస్టర్ జీవితంపై స్వామీజీ చెరిగిపోని ప్రభావముద్ర వేశారు. కాలాంతరంలో హాలిస్టర్ కుమారుడు ఒకసారి తండ్రిని తాత్విక విషయాల్లో సందేహాలు అడిగినప్పుడు, వీటిని గురించి నేను గాఢంగా యోచించింది లేదు, కానీ భగవంతుడంటూ ఒకరున్నారు, అది ముమ్మాటికి సత్యం. ఎందుకంటే స్వామీజీ అలా చెప్పారు అన్నాడు హాలిస్టర్. అతడికి స్వామీజీ పట్ల
అంతటి అచంచల విశ్వాసం ఉంది. స్వామీజీ మానసిక శక్తి, ఆచరణయుత ప్రతిభ హాలిస్టర్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్వామీజీ మానసిక శక్తిని ప్రదర్శించే అద్భుతమైన ఒక సంఘటన రిడ్జిలీ మేనర్లో జరిగింది. స్వామీజీ, హాలిస్టర్ పచ్చిక బయలు మీద నడిచిపోతున్నారు. అక్కడ లెగ్గట్కు సొంతమైన గోల్ఫ్ మైదానం ఉంది. స్వామీజీకి గోల్ఫ్ గురించి తెలియదు కనుక మైదానంలో ఒక జెండా ఎగురుతూ ఉండడం చూసి హాలిస్టర్ను దానిని గురించి అడిగాడు. గోల్ఫ్ ఆట గురించి హాలిస్టర్ విపులీకరించిన తర్వాత మొదట ఆడేవారికి ఆ జెండా క్రింద ఉన్న గుంటలో బంతిని వేయడానికి 4, 7 లేక 9 అవకాశాలు ఇవ్వబడతాయి అన్నాడు. వెంటనే స్వామీజీ, నేను ఒక్క ప్రయత్నంలోనే గుంటలో బంతి వేస్తాను, కావాలంటే పందెంకాయి అన్నారు. స్వామీజీ అప్పటిదాకా గోల్ఫ్ ఆడి ఎరుగరు కనుక అది అసాధ్యం అనుకున్నాడు హాలిస్టర్. పందానికి నేను సిద్ధం. మీరు ఒకే ప్రయత్నంలో బంతిని గుంటలో వేయగలిగితే మీకు 50 సెంట్స్ ఇస్తాను అన్నాడు. అలా వేయలేకపోతే నేను $1 ఇస్తాను అన్నారు స్వామీజీ. అప్పుడు అక్కడికి వచ్చిన లెగ్గట్ కూడా పందెంలో పాల్గొన్నాడు. స్వామీజీ బంతిని వేయగలిగితే $10 ఇస్తాను అన్నాడతడు. స్వామీజీ కర్ర చేతపుచ్చుకున్నారు. కాసేపు నిశితంగా జెండా వైపు దృష్టిని సారించిన తర్వాత బంతిని చాకచక్యంగా కొట్టారు. బంతి సరిగ్గా వెళ్ళి గుంటలో పడింది. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. అవును స్వామీజీ, ఒక దెబ్బతో బంతిని గుంటలో వేయడం మీ యోగశక్తితోనా అని అడిగాడు లెగ్గెట్. అందుకు స్వామీజీ, ఇలాంటి స్వల్ప విషయాలకు నేను యోగశక్తిని ఉపయోగించను అన్నారు. పిదప వివరించారు. నేను చేసిందేమిటో మీకు 2 మాటల్లో చెబుతాను. మొదట దూరాన్ని కళ్ళతో కొలిచాను. దానితో పాటు నా చేతి బలం నాకు తెలుసు. రెండవదిగా ఈ పందెంలో జయిస్తే $10.5 లభిస్తాయని నా మనస్సుకు చెప్పాను. ఆ తర్వాత బంతిని కొట్టాను. స్వామీజీ మానసిక శక్తి, ఆచరణయుత ప్రతిభ ఈ సంఘటన మూలంగా స్పష్టంగా తెలుస్తున్నవి. అదే సమయంలో ఆయన యోగశక్తి సంపన్నులని అక్కడున్న వారికి అవగతమైంది. ఈ రోజుల్లో సర్వసామాన్యంగా స్వామీజీ యోగం, వేదాంతం వంటి అంశాల మీదే ఉపన్యాసాలు చేశారు. ఈ రోజుల్లోనే ఆయన తమ మహత్తర కానుక అయిన 4 యోగాలు గురించి తరగతులు ప్రారంభించారు. నేడు ప్రపంచమంతా ప్రఖ్యాతిగాంచిన 4 యోగాలు భావన స్వామీజీ ప్రప్రథమంగా లోకానికి అందించారు. అనేక మార్గాల ద్వారా ఒక్క గమ్యాన్నే చేరగలమనేది వేదాంత మతంలోని మహోదాత్త ఆశయం. కర్మ, భక్తి, యోగం, జ్ఞానం అని వీటిని నేను స్థూలంగా 4గా వర్గీకరించాను. అయినా ఈ మార్గాలు ఒకదానితో ఒకటి చేరవంత వేరైనవి కావని గుర్తుంచుకోండి. ఒక యోగం మరో యోగంలో కలిసిపోతుంది. కానీ ఎందులో ఏది ప్రధానంగా ఉందో దానికి ఆ పేరు పెడతారు. కర్మయోగానికి తప్ప ఇతర యోగాలకు కేవలం అసమర్థులైన వారు కొందరు, ఉపాసకులు మాత్రమే అయిన వారు కొందరు, జ్ఞానాన్య విహీనులైన వారు కొందరు ఉన్నారని కాదు. ఎవరిలో ఏ విధం, ఏ పదం ప్రధానంగా ఉందో అనే దాన్ని అనుసరించి ఈ విభాగాలు ఏర్పరచబడ్డాయి అని దీనిని గురించి స్వామీజీ వ్రాస్తున్నారు. మాలో కొందరం స్వామీజీ నిర్వహించిన ఒక్క తరగతిని కూడా విడిచిపెట్టేవారం కాము. భక్తి యోగం, జ్ఞానయోగం లాంటి తరగతులను కొనసాగించాం. దానితో పాటు రాజయోగ, కర్మయోగ మార్గాల్లోనూ సంచరించాం. ఆహా, ఎందుకు 4 యోగాలు మాత్రమే ఉన్నాయి? 6 యోగాలు, 8 యోగాలంటూ ఉంటే ఇంకా ఎక్కువగా స్వామీజీ ప్రసంగాలను విని ఉండవచ్చు కదా అంటూ వ్రాస్తున్నది లారా. 1895 స్వామీజీ కఠోర పరిశ్రమ చేసిన సంవత్సరం. ప్రతికూల పవనాలను సంభాళించడం, బహిరంగ తరగతి ప్రసంగాలు ఇవ్వడం, ప్రశ్నోత్తరాలంటూ అనేక కార్యక్రమాలతో నిర్విరామంగా ఆయన జీవితం గడిచింది. ప్రసంగాల ద్వారా ప్రజల దృష్టిని ఆకట్టుకోవడం జరిగిపోయింది. ఇక 10 మంది వచ్చినా చాలు, వారిలో నిజమైన ఆధ్యాత్మిక జాగృతి కలిగిస్తే చాలుననే తీరులో ఆయన కార్యాచరణను కొనసాగించారు. నా ఉపన్యాసాలకు ఇంకా 1000 మంది తరలి వచ్చేలా చేయగలను, కానీ తండోపతండాలుగా జనాన్ని సమీకరించడం నా ఉద్దేశం కాదు.
జనసందోహం కాదు, నిజమైన ఆధ్యాత్మిక పరమావధిని చేరుకోవాలని తప్పించిపోయే కొద్ది మంది మాత్రమే నా కార్యాన్ని విజయవంతం చేయగలరు. నా యావత్ జీవిత ప్రయత్నంలో ఒకే ఒక్కడు ముక్తి పదములో వెళ్ళడానికి నేను సహాయపడగలిగితే నా ప్రయత్నం విఫలం కాలేదని, విజయవంతమైందని భావిస్తాను అన్నారాయన. విశ్రాంతికై స్వామీజీ శరీరం తప్పించిపోయింది. ఈ సంవత్సరం పనుల భారం చాలా ఎక్కువనే భావిస్తున్నాను. ఎందుకంటే విపరీతంగా అలసట చెందుతున్నాను. చక్కని విశ్రాంతి కావాలని అనిపిస్తున్నది. ప్రాణాలిచ్చి శ్రమించాను. నా కార్యాలలో సత్యబీజం ఏదైనా ఉండి ఉంటే కాలక్రమంలో అది తప్పక మొలకెత్తి తీరుతుంది. కనుక సమస్త విషయాలలోనూ నేను కలత చెందకుండానే ఉంటున్నాను. ఉపన్యాసాలలోనూ తరగతులలోనూ నాకు చికాకు కలుగుతోంది. ఇంగ్లండులో కొన్ని నెలలు పనిచేసి ఇండియాకు తిరిగి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు కానీ లేక శాశ్వతంగానో చతికిల పడవలసిందే. పని చేయని సాధువుగా నేనున్నది లేదు. ఇందులో నాకు కాస్త కూడా సందేహం లేదు. వ్రాయడానికైన ఒక నోట్ పుస్తకం నా వద్ద ఉంది. అది నాతో లోకమంతా తిరిగి వచ్చింది. 7 ఏళ్ల క్రితం దానిలో నేను వ్రాసినది ఎక్కడైనా ఏకాంత ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని మరణాన్ని ఎదురు చూస్తూ పడి ఉండాల్సిందే. నేడు చూస్తున్నాను. కానీ ఇంత కర్మను అనుభవించవలసి ఉంది కదా. ఇప్పుడు నా కర్మ తీరిపోయిందని భావిస్తాను. ప్రచారం, లోకక్షేమం లాంటి పనుల నుండి భగవంతుడు నాకు విముక్తి కలిగిస్తాడని నమ్ముతున్నాను అని వ్రాస్తున్నారు స్వామీజీ. కానీ భగవంతుని ప్రణాళిక ఎవరికెరుక? స్వామీజీ మనశ్శరీరాలు విశ్రాంతిని ఆశించాయి. కానీ ఆయనకు లభించినవి మళ్లీ యాతనలు. స్వామీజీ న్యూయార్క్ కార్యాచరణలో చాలా సహాయం అందించిన లాన్స్బర్గ్ జూన్ నెలాఖరున వెళ్ళిపోయాడు. కనుక సహాయానికి ఎవరూ లేకపోవడంతో స్వామీజీ తమ అవసరాలతో సహా అన్నీ స్వయంగా చూసుకోవలసి వచ్చింది. లాన్స్బర్గ్ మరో చోట నివసించడానికి వెళ్ళిపోయాడు. నేను ఏకాకినైనాను. పండ్లు, పాలు, ఎండిన పళ్ళు వంటివి నా ప్రస్తుత ఆహారంలో ఎక్కువ భాగం చోటు చేసుకుంటున్నాయి. ఇది శ్రేష్టమైనదిగాను ఆరోగ్యకరమైనదిగాను కనిపిస్తోంది. ఈ వేసవిలో నా బరువు 30 నుండి 40 పౌండ్లకు తగ్గుతుందనుకుంటున్నాను అని ఆయన వ్రాస్తున్నారు. తరగతుల బాధ్యత కూడా స్వామీజీ మీదే పడింది. వచ్చేవారి పేర్లు నమోదు చేసుకోవడము, వారికి వివరాలు తెలియజేయడము ఆయనే చేసుకోవాల్సి వచ్చింది. కొద్ది కాలం ఈ పనిని మిస్ హ్యామ్లిన్ అనే ఆమె చేసింది. ఇప్పుడు స్వయంగా స్వామీజీయే చేస్తున్నారు. పేర్లు వ్రాసుకొని విజ్ఞప్తులను పంపించడం పెద్ద పనే. ఆ పనిని నిర్వర్తిస్తున్నందుకు వారిద్దరికీ నా ధన్యవాదాలు. కానీ ఇది నా సోమరితనమేనని గ్రహించాను. ఇతరుల మీద ఆధారపడడం అన్యాయం. సోమరితనం ఫలితం ఎల్లప్పుడూ పాపమే. కాబట్టి ఇక ముందు ఆ పనిని నేనే నిర్వర్తిస్తాను. కనుక భవిష్యత్తులో ఎవరు నా కలతకు కారణమవరు అంటూ వ్రాస్తున్నారు స్వామీజీ. మొత్తానికి న్యూయార్క్ కార్యం ఆశయానికి చెందినంత వరకు స్వామీజీకి ఘన విజయంగానే పరిణమించింది. కానీ నిధులు ఆశించినంతగా లభించలేదు. తరగతులు జరిగిపోతున్నాయి. శ్రోతల సంఖ్య విస్తారం. కానీ రాబడి అద్దెకు కూడా సరిపోనందని విచారిస్తున్నాను. ఒక వారం చూసి ఆ తర్వాత వీటిని ముగిస్తాను అంటూ వ్రాస్తున్నారు స్వామీజీ. కానీ విద్యార్థుల ఉత్సుకత కారణంగా స్వామీజీ ఆ తరగతులకు స్వస్తి చెప్పలేకపోయారు. వారు పేదవారు కావడంతో అవసరమైన పైకం చెల్లించలేకపోయారు. అయినప్పటికీ వారి ఆసక్తి, ఉత్సుకత చూసి స్వామీజీ తరగతులను కొనసాగించారు. ఆశించినంత విశ్రాంతి స్వామీజీకి లభించకపోయినా కొంతలో కొంత లభించకపోలేదు. మిస్ మెక్లౌడ్ ద్వారా ఫ్రాన్సిస్ లెగ్గెట్ స్వామీజీకి పరిచయస్తుడయ్యాడు. అతడు ఆధ్యాత్మిక జిజ్ఞాసువు. స్వామీజీతో పరిచయం అయ్యాక ఆయన పట్ల ఎంతో అక్కర వహించాడు. పెర్సీ అనే చోటగల తన మకాంకు స్వామీజీని ఆహ్వానించాడు. 1895 జూన్ 7వ తేదీన స్వామీజీ పెర్సీ మకాంకు వెళ్లారు. మిస్ మెక్లౌడ్, ఆమె సోదరి అయిన పెట్రీ స్టర్జెస్ ప్రభృతులు కూడా అక్కడ ఉన్నారు. స్వామీజీ అక్కడ మహానందంగా రోజులు గడిపారు. మానసికోల్లాసంతో ఇలా వ్రాస్తున్నారు. నేను ఇంతవరకు చూసిన వాటన్నిటిలో ఇది ఒక అత్యంత సౌందర్యవంతమైన ప్రాంతం. ఒక సరోవరాన్ని ఊహించు. మహారణ్యంతో కూడిన పర్వతాలు దానిని ఆవరించి ఉన్నాయి. ఇక్కడ మేము ఏకాంతంగా ఉన్నాం.
ఎంత విశ్రాంతిదాయకం. నగరాల సంకులంలో కాలం గడిపాక ఇక్కడ నాకెంత హాయిగా ఉందో నువ్వు ఊహించుకోవచ్చు. ఇక్కడ ఉండడం నాకొక నూతన జీవితాన్ని ప్రసాదించింది. ఏకాంతంగా అరణ్యంలోకి పోయి శాంతి ఆనందాలతో గీత చదువుతున్నాను. ఒకరోజు ఉదయం ఉపాహారం తీసుకోవడానికి ముందు స్వామీజీ తమ గది నుండి బయటికి వచ్చారు. ఆయన చేతిలో గీత ఉంది. ఆయన మెక్లౌడ్తో, జో, అదుగో ఆ దేవదారు వృక్షం కింద కూర్చుని గీత చదువుకుంటాను. ఆహారం తయారైన తర్వాత వస్తాను. ఆహారం బ్రహ్మాండంగా ఉండాలి అన్నారు. అరగంట తర్వాత స్వామీజీని పిలవడానికి మెక్లౌడ్ అక్కడికి వెళ్ళింది. కానీ అక్కడ ఆమె చూసిన దృశ్యం వర్ణనాతీతం. నిశ్చలమైన శిల్పంలా స్వామీజీ కూర్చొని ఉన్నారు. అర్ధనిమీలిత నేత్రాల నుండి స్రవించిన కన్నీటితో ఆయన దుస్తులు తడిసి ఉన్నాయి. మెక్లౌడ్ దగ్గరకు వెళ్ళి చూసింది. శ్వాస పూర్తిగా ఆగిపోయి ఉంది. స్వామీజీ మృతి చెందారని భయపడి పరుగెత్తికెళ్ళి తక్కిన వారితో, చప్పున రండి, స్వామి వివేకానంద మనల్ని వదిలి వెళ్ళిపోయారు అని ఉక్కిరిబిక్కిరవుతూ చెప్పింది. పెట్రి, లెగ్గెట్ తదితరులందరూ అక్కడికి పరుగున వెళ్ళారు. స్వామీజీ పరిస్థితి చూసి అందరూ ఏడవసాగారు. 7-8 నిమిషాలు గడిచిపోయినప్పటికీ స్వామీజీ స్థితిలో ఎలాంటి మార్పు లేదు. హఠాత్తుగా లెగ్గెట్, లేదు, ఆయన సమాధి మగ్నులయ్యారు, ఆయనను తట్టి ఊపి లేపుదాం అంటూ స్వామీజీని సమీపించాడు. ప్రగాఢ ధ్యానమగ్నులై ఉన్న సమయంలో తనను ఎవరూ తాకరాదని స్వామీజీ చెప్పడం మెక్లౌడ్కు జ్ఞాపకం వచ్చింది. వెంటనే ఆమె, వద్దు, అలా చేయకండి అని అరిచింది. మరో 5 నిమిషాలు గడిచాయి. అప్పుడు స్వామీజీలో శ్వాసిస్తున్న చిహ్నాలు ద్యోతకమయ్యాయి. మెల్లమెల్లగా ఆయన కళ్ళు విప్పారాయి. ఏదో తమలో మాట్లాడుకుంటున్నట్లు, నేనెవరు, నేను ఎక్కడున్నాను అని 2-3 సార్లు పలికారు. పిదప ఆయన పూర్తిగా బాహ్య స్మృతిలోకి వచ్చారు. మమ్మల్ని చూసి కాస్త సిగ్గుపడుతూ లేచారు. మిమ్మల్ని అందరినీ భయపెట్టేశానా? ఓపిక వహించండి. ఇలాంటి స్థితి అప్పుడప్పుడు నాకు కలగడం కద్దు. భయపడకండి, మరణించను. మీ దేశంలో నా దేహాన్ని త్యజించను. పెట్రి, ఆకలిగా ఉంది, తినడానికి వెళదాం అంటూ బయలుదేరారు. స్వామీజీ అత్యున్నతమైన నిర్వికల్ప సమాధి స్థితిలో మగ్నులైన సంఘటనల్లో ఇదొకటి. పెర్సీ అరణ్యాలలో కోకొల్లలుగా పెరిగిన కొండరావి చెట్ల పట్టలతో స్వామీజీ 2 చిన్న పుస్తకాలు తయారు చేశారు. వాటిపైన ఆంగ్లంలోనూ సంస్కృతంలోనూ వ్రాసి మిస్ మెక్లౌడ్కి, ఆమె సోదరిమణికి ఇచ్చారు. ఆ చెట్టు పట్ట మీద మేరీ హేల్కు ఒక లేఖ కూడా వ్రాశారు. నేనిప్పుడు వ్రాసిన కొండరావి పత్రం మీదనే భారతదేశంలోని పవిత్ర గ్రంథాలన్నీ రచింపబడ్డాయి. కాబట్టి నీకిప్పుడు ఆ సంస్కృతం వ్రాస్తున్నాను. ఉమాపతి త్వాం సదా రక్షతం. ఉమాపతి సదా నిన్ను రక్షిస్తాడు. పెర్సీ మకాంలో విడిది చేయడం స్వామీజీలో ఒక నూతనోత్సాహాన్ని రగిలించింది. పెర్సీ మకాంలో దాదాపు 10 రోజులు గడిపిన తర్వాత స్వామీజీ సహస్రద్వీపవనానికి బయలుదేరారు. ఆయన న్యూయార్కులో ఉన్నప్పుడే ఈ వనానికి వేంచేయమని ఆహ్వానం వచ్చింది. 10 రోజుల తర్వాత ఇక్కడి నుండి బయలుదేరి సహస్రద్వీపవనానికి వెళ్తున్నాను. నియమిత వేళల్లో ధ్యానం చేస్తాను. కేవలం ఏకాంతంలో ఉంటాను. ఈ ఆలోచనే మహోత్సాహకరంగా లేదా అంటూ ఆనందంతో వ్రాస్తున్నారు స్వామీజీ. న్యూయార్కుకు 300 మైళ్ళ దూరంలో సెయింట్ లారెన్స్ నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదిలో నెలకొని ఉన్న లంకలలో పెద్దది సహస్రద్వీపవనం. నదీ తీరానికి కాస్త దూరంలో రాళ్లతో కూడుకున్న ప్రాంతంలోని ఒక పెద్ద శిల మీద ఒక అందమైన మేడ ఉంది. ఆ మేడ స్వామీజీ శిష్యురాలైన మిస్ మేరీ ఎలిజబెత్ టర్చర్ది. అక్కడ బస చేసి తరగతులు నిర్వహించమని స్వామీజీని టర్చర్ సాదరంగా ఆహ్వానించింది. భగవదాహ్వానంగా భావించి 1895 జూన్ 18వ తేదీన స్వామీజీ అక్కడికి వెళ్ళారు. ఆయన కోసం వింటిని కొత్తదనం ఉట్టిపడేలా రూపొందించి స్వామి వివేకానందకు సుస్వాగతం అనే తోరణం కట్టించింది టర్చర్. అదొక వనప్రాంతం. ఏపుగా దట్టంగా ఎదిగిన చెట్లు, శిలలు, సమీపంలో ప్రవహిస్తున్న నది ఆ ప్రాంతాన్ని
ఒక తపోభూమిగా స్వామీజీకి స్ఫురింపచేశాయి. బహుశా దక్షిణేశ్వరం రోజులు ఆయనకు జ్ఞాపకం వచ్చి ఉండవచ్చు. గంగానదీ తీరంలోని పంచవటి వన ప్రదేశం ఆయన మనస్సుపై చెరిగిపోని ముద్ర వేసింది కదా. స్వామీజీ అక్కడకు చేరుకొనడానికి మునిపే 3-4 విద్యార్థులు వచ్చేశారు. మొత్తం విద్యార్థులు 12 మంది. వారు మిస్ టచ్చర్, డాక్టర్ వైట్, మిసెస్ ఫంకే, మేరీ లూయి, లియాన్ లాన్స్బర్గ్, స్టెల్లా క్యాంప్బెల్, వాల్టర్ గుడ్డియర్ దంపతులు, మిస్ రూత్ ఎల్లిసి, మిస్ వాల్డో, మిస్ క్రిస్టైన్, మరొకరు ఎవరో తెలియడం లేదు. కానీ ఏకకాలంలో 10 మంది కన్నా ఎక్కువ మంది అక్కడ ఉండలేదన్నది మాత్రం తథ్యం. డెట్రాయిట్లో స్వామీజీ ఉపన్యాసం విని ఆయన పట్ల ఆకర్షితులైన మిస్ క్రిస్టైన్ గ్రీన్ స్టైడల్, మిసెస్ మేరీ సి ఫంకేలు అక్కడకు చివరగా చేరుకున్నారు. స్వామీజీని ఒంటరిగా కలుసుకోవాలని ఆశించినప్పటికీ న్యూయార్కులో వారికి ఆ ఆస్కారం లభించలేదు. అవిరామంగా ప్రయాణం చేస్తున్న స్వామీజీ గురించి వారికి ఎలాంటి భోగట్టా అందలేదు. బహుశా ఆయన భారతదేశానికి తిరిగి వెళ్ళిపోయి ఉంటారేమోననే ఆలోచన కూడా వారికి రాకపోలేదు. దాదాపు 1.5 సంవత్సరాలు గడిచిన తదుపరి స్వామీజీ సహస్రద్వీపవనంలో విడిది చేసిన సమాచారం అప్పుడే వారికి అందింది. మరేమీ ఆలోచించకుండా తిన్నగా వెళ్ళి స్వామీజీని కలుసుకుని ఉపదేశం పొందాలని నిశ్చయించుకున్నారు. క్రిస్టైన్ ఇలా రాస్తున్నది: మేము అక్కడకు చేరుకునేసరికి బాగా చీకటి పడిపోయింది. అందుకు తోడు జోరుగా వాన కురుస్తున్నది. మాకు దారి సరిగా తెలియదు. ఒకచోట విచారించినప్పుడు విచిత్రమైన దుస్తులు ధరించిన ఒక విదేశీ వ్యక్తి బస చేసి ఉన్న చోటు గురించి తెలియవచ్చింది. మేం వెళ్ళవలసింది అక్కడికే అని గ్రహించుకున్నాం. అదృష్టవశాత్తు చేత లాంతరపుచ్చుకుని ఒక వ్యక్తి మా ముందుగా వెళుతున్నాడు. ఆ వెలుతురులో గుట్టల మీద ఎక్కసాగాం. జాన ఎక్కితే మూర జారుతున్నది. మొత్తానికి ఆ ఇంటిని చేరుకోగలిగాం. ఇంటి ప్రాంగణంలోకి చేరేసరికి స్వామీజీ కంచుకంఠం లోపల మార్మోగుతున్నది. స్వామీజీని కలుసుకున్నప్పుడు ఆయనతో ఏం మాట్లాడాలో మేం తయారు చేసుకునే వెళ్ళాం. కానీ ఆయనను ప్రత్యక్షంగా చూసినప్పుడు సమస్తం మర్చిపోయాం. మేం డెట్రాయిట్ నుండి వస్తున్నాం, మిస్ ఫిలిప్స్ మమ్మల్ని పంపించింది అని ఒకరం చెప్పినప్పుడు మరొకరం యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించి ఉంటే ఎలా ఆయనను ఆశ్రయించి ఉండేవారమో అలా మిమ్మల్ని అభిలషించి వచ్చాం అన్నాం. స్వామీజీ ఆదరాభిమానాలతో మమ్మల్ని చూశారు. ఆహా, నాకు మాత్రం యేసుక్రీస్తు మాదిరి శక్తి ఉంటే మీకు ఈ క్షణమే ముక్తి ఇచ్చేవాణ్ణి అన్నారాయన మధురంగా. పిదప మమ్మల్ని తక్కిన వారితో చేర్చుకున్నారు. ఈ విధంగా పేరెనికగన్న 12 మందికి ఆ సహస్రద్వీపవనంలో ఆధ్యాత్మిక సౌధపు ముఖద్వారాన్ని తెరిచారు స్వామీజీ. తరగతులు, దైనందిన కార్యాలు, ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలంటూ ఈ రోజులు అందరికీ ఒక తపోమయ జీవితంగా గడిచాయి. గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, నారద భక్తి సూత్రాలు, బైబిల్ ఇత్యాది అనేక విషయాంశాలపై స్వామీజీ తరగతులు నిర్వహించారు. ఈ రోజుల్లో ఆయన మహోన్నత మానసిక స్థితిలో విరాజిల్లారు. తుఫానులా తిరుగుతూ ఉపన్యాసాలు చేసిన సన్యాసి అక్కడ లేరు. తమలో పొంగి పొరలే ప్రశాంతతను, పరమానందాన్ని పరిపక్వత చెందిన శిష్యుల హృదయసీమలలో నింపే ఋషిసత్తముడు మాత్రమే అక్కడున్నాడు. అంధకారాన్ని తొలగించి ఎర్రబారిన ఆకాశం వడిలో దోగాడుతూ పిల్లగాలులతో కలిసి ఏతించే కృంగొత్త ఉషోదయంలా ఆయన ముఖతకు జాలువారే వాక్కులు ఎంతటి మధురాతి మధురమైనవి అంటూ కాలాంతరంలో రామకృష్ణానంద రాశారు. అక్కడ బస చేసిన వ్యక్తులలో ఒకరైన మిస్ వాల్టో వ్యాఖ్యానాలను చూద్దాం. ఆ చోటు నిజానికి మాకు ఒక పవిత్ర దేవాలయమైంది. వృక్షాగ్రాలనున్న ఆకులు ఆకుపచ్చని సముద్రంలా మా కాళ్ల కింద కదిలాయి. పెద్ద ఇల్లు అంటూ ఏది అక్కడ మా కంటపడలేదు. అనేక మైళ్ల పర్యంతం నిర్మానుష్యమైన దట్టమైన అడవి మధ్యలో మేము విడిది చేశాం. సెయింట్ లారెన్స్ నదిలో అక్కడక్కడ అనేక లంకలు ఉన్నాయి. ఆ లంకలలోని భోజనశాలల నుండి, హోటళ్ల నుండి
మిణుకు మిణుకుమంటున్న దీపాల వెలుతురు కానవచ్చింది. దూరం కారణంగా ఈ దృశ్యాలు నిజానికి చిత్ర దృశ్యాల మాదిరి తోచాయి. మా ఏకాంతానికి భంగం వాటిల్లజేసే మానవ కంఠధ్వని ఏదీ అక్కడ వినిపించదు. తుమ్మెదల ఝంకారాలు, పక్షుల కిలకిలారావాలు, గాలి వీయడం వలన ఆకులు చేసే మర్మర ధ్వని మాత్రమే మాకు వినవచ్చాయి. చుట్టూ ఉన్న దృశ్యం కొన్ని సమయాల్లో వెన్నెలలో తడిసినట్లుగా కానవచ్చేది. ఆ చంద్రుని బింబం క్రింద నీటిలో ప్రతిబింబించింది. మనసును ఆహ్లాదమయం చేసే ఇటువంటి ప్రకృతి దృశ్యాలలో లీనమైపోయి, ప్రపంచాన్ని మేం మరచిపోయి, ప్రపంచం మమ్మల్ని మరచిపోయి, ప్రేమ వప్పారగా 7 వారాలు గడిపాం. మాకు అత్యంత ప్రేమాస్పదురైన ఆచార్యవర్యుని ఆసక్తి జనింపజేసే పలుకులు ఆలకించాం. అటువంటి పావన వేళల్లో మేం పొందిన ఆధ్యాత్మిక స్పందన, తద్వారా మేం సంతరించుకున్న ఔన్నత్యం ఎవరమూ మరిచిపోలేం. ఈ వేళల్లో స్వామీజీ తమ హృదయాన్ని పరిపూర్ణంగా తెరిచి చూపించారు. తాము చవిచూసిన పోరాటాలనన్నింటినీ మళ్ళీ అట్లే మా ముందుకు తీసుకువచ్చారు. మేం ఉన్నామనే ధ్యాసే లేకుండా స్వామీజీ కూర్చుండిపోవడం కద్దు. ఆయన చింతనా స్రవంతికి భంగం వాటిల్లి ఆయనకు ఇబ్బంది కలుగుతుందేమోనని మేము నిశ్శబ్దంగా కూర్చుండిపోయేవారం. తాము కూర్చున్న ఆసనం నుండి లేచి వసారాలో నడుస్తూ ఉప్పెనలా పరిపూర్ణమైన అనుభూతితో స్వామీజీ మాట్లాడేవారు. ఈ వేళల్లో ఆయనలో అనురాగము, ప్రశాంతత కొట్టొచ్చినట్లు పొంగి పొరలేవి. స్వామి వివేకానంద వంటి మహాత్ములతో ఏర్పడిన ఆధ్యాత్మిక సాంగత్యం ఆజన్మాంతం కొనసాగుతుంది. అవిచ్ఛిన్న ప్రగాఢ ఆధ్యాత్మిక వాతావరణంలో మేం జీవించాం. అప్పుడప్పుడు ఆయన తమాషాగాను, విచిత్రంగాను, పరిహాసపూర్వకంగా మాట్లాడేవారు. ఇతరుల నుండి వచ్చే జవాబులను అంగీకరించేవారు. అయినప్పటికీ తమ జీవిత మహత్కార్యం నుండి ఆయన ఎన్నడూ వైదొలగలేదు. పురాణ కథలకు కాణాచిగా స్వామీజీ బాసిల్లారు. ఆ కథల నేపథ్యంలోని మహోన్నత ఆధ్యాత్మిక సత్యాలను విడమరిచి చెప్పడం మాత్రం మరచేవారు కారు. శక్తి సంపన్నులైన ఇటువంటి ఆచార్యుని వద్ద పాఠాలు నేర్చుకునే అదృష్టవంతులు ఈ విద్యార్థులు. ఇందుకోసం వారు తమను తామే శ్లాఘించుకోవాలి. తరగతులు నిర్వహించడంతో పాటు వేదాంత గ్రంథాలను కూడా స్వామీజీ అధ్యయనం చేస్తూ వచ్చారు. అందునిమిత్తం భారతదేశం నుండి శంకర, రామానుజ, మధ్వాచార్యుల భాష్యాలను తెప్పించారు. సహస్రద్వీపవనంలో ఉంటున్నప్పుడు అవస్థాత్రయంలోని వేదాంత తత్వం గురించి ఆంగ్లంలో ఒక గ్రంథం రచించాలి అని ముందే ఆయన అనుకున్నారు. అందుకోసం 3 భాష్యాలు సాంగోపాంగంగా అధ్యయనం చేశారు. ప్రతి ఆచార్యుడు తమ సిద్ధాంతాలను ప్రతిపాదించడానికి శాస్త్రాలను సవరించి భాష్యం చెప్పడం చూసి ఆయన ధ్యానంలో లయించిపోయి స్వయంగా తామే కొత్త వ్యాఖ్యలను కనుగొన్నారు. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం ఈ 3 తాత్విక మార్గాలను సమన్వయపరచడం స్వామీజీ అందించిన వారసత్వాలలో ఒకటి. సామాన్యంగా ఈ 3 పరస్పర విరుద్ధమైనవిగాను, వ్యతిరిక్తమైనవిగాను పరిగణింపబడతాయి. ఈ 3 వేదాంతానికి 3 సోపానాలు. ఒక మనిషి ఆధ్యాత్మిక ప్రగతికి ఈ 3 సోపానాలు ఆవశ్యకాలని ప్రప్రథమంగా లోకానికి స్వామీజీ చాటి చెప్పారు. ఆ వారసత్వం గురించి స్వయంగా స్వామీజీ చెప్పింది విందాం. ఇప్పుడు నేను కనుగొన్న విషయాన్ని మీకు చెబుతున్నాను. అన్ని మతాలు వేదాంతంలో ఇమిడి ఉన్నాయి. అంటే ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత సిద్ధాంతాల్లో ఇమిడి ఉన్నాయి. అవి ఒకదాని తదుపరి మరొకటి వస్తాయి. మానవుని ఆధ్యాత్మిక అభివృద్ధికి ఈ 3 సోపానాలు. వాటిలో ప్రతిదీ అవసరమే. ఇదే మతసారం. భారతదేశంలోని వివిధ జాతి, మత ఆచారాలకు వేదాంతాన్ని అన్వయిస్తే అది హిందూ మతమవుతుంది. వేదాంతంలోని మొదటి సోపానమైన ద్వైతాన్ని ఐరోపాలోని వివిధ జాతుల ఆశయాలకు, భావాలకు అనువర్తిస్తే అది క్రైస్తవ మతం అవుతుంది. యూదుల, అరబ్బుల భావాలకు ద్వైత సిద్ధాంతాన్ని అనువర్తింపజేస్తే అది మహమ్మదీయ మతమవుతుంది. అద్వైతాన్ని యోగదృష్టి రూపంలో అన్వయిస్తే
అది బౌద్ధ మతం అవుతుంది. ఇట్లే తక్కినవి కూడా. దీనిని గురించి ఒక గ్రంథం రచించాలనుకుంటున్నాను. కనుకనే 3 భాష్యాలు పంపమని వ్రాశాను. కాలాంతరంలో ఒకసారి శిష్యుడొకరు స్వామీజీతో, ఈ విధంగా 3 తత్వాలు 3 సోపానాలవ్వడం నిజమైతే ఇంతకు మునుపు ఏ ఆచార్యుడు దీనిని గురించి ప్రస్తావించలేదే అని అడిగాడు. ఎందుకంటే అందుకోసమే జన్మించిన వాణ్ణి నేను కనుక. ఆ కార్యం నా కోసమే కేటాయించబడింది అన్నారు స్వామీజీ. మధ్యాహ్న కార్యక్రమాల గురించి మిసెస్ ఫంకే ఇలా వ్రాస్తున్నారు. మధ్యాహ్న వేళల్లో సామాన్యంగా మేం పచార్లు చేసేవారం. ఇంటి నుండి మిట్టపల్లాల దారి గుండా కొంత దిగువన ప్రవహించే నది దాకా వెళ్లడమే మాకు నచ్చిన మార్గం. దారిలో అనేక చోట్ల పచ్చిక బయళ్ల మీద స్వామీజీని పరివేష్టించి కూర్చునేవారం. ఆయన కూడా అద్భుతమైన అనేక విషయాల గురించి మాకు చెప్పేవారు. ఒక పక్షి, ఒక పువ్వు, ఒక సీతాకోకచిలుక ఇత్యాది అతి చిన్న ప్రకృతి ప్రేరణ చాలు స్వామీజీ మాట్లాడనారంభిస్తారు. వేదాలలోని కథలు చెప్పేవారు. భారతీయ కవితలు గానం చేసేవారు. సాయంకాల సమయాలలో స్వామీజీ విద్యార్థులను ప్రసంగించమనేవారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. ప్రసంగం నుండి తప్పించుకోగోరేవారు తరగతులకు హాజరు కాకపోవడం కద్దు. సాయంత్రం గడిచే కొద్దీ స్వామీజీ క్రమక్రమంగా అంతర్ముఖులయ్యేవారు. ఆయన పలుకులు ప్రత్యక్ష దివ్య వాక్కులలా వినవచ్చేవి. కొన్ని సమయాలలో రాత్రంతా మాట్లాడేవారు. వాల్డో ఇలా వ్రాస్తున్నది, ఆయన మాతో మాట్లాడుతున్నట్లు అనిపించేది కాదు. ఏదో సుదూర లోకాలలో సంచరిస్తూ తమలో తామే మాట్లాడుకుంటున్నట్లుగా ఉండేది. కానీ ప్రతి మాట అగ్నికణంలా వెలువడేది. అంత లోతైనదిగా, అర్థవంతమైనదిగా, అచంచల దృఢత్వంతో కూడినదిగా, మా హృదయాలను ప్రత్యక్షంగా స్పృశించేదిగా, విన్నవారు ఎన్నటికీ మరిచిపోలేనట్టిదిగా ఉండేది. మేం ప్రశాంతతలో లయించిపోయిన వారిగా కూర్చుండిపోయేవారం. ఎక్కడ మా ఉచ్ఛ్వాస నిశ్వాసాల సవ్వడి ఆయన చింతనా స్రవంతికి భంగం వాటిల్లజేస్తుందో, ఎక్కడ ఆ అద్భుత వచనాలలో ఒకదాన్ని కోల్పోతామేమో అనే భయం కారణంగా మేం శ్వాస బిగబట్టి కూర్చునేవారం. కొన్ని సమయాలలో స్వామీజీ పడక కుర్చీలో కూర్చొని ధ్యానమగ్నులయ్యేవారు. విద్యార్థులు ఆయన ముందు నేల మీద కూర్చుని ధ్యానంలో నిమగ్నులయ్యేవారు. గంటల పర్యంతం ఈ ధ్యానం కొనసాగేది. అధ్యయనం, ఆధ్యాత్మిక సాధనలు ఒక వంక సాగుతున్నప్పటికీ అక్కడ వేడుకలకు, వినోదాలకు కొదవలేదు. హాస్య కథలకు స్వామీజీ వద్ద కొరత లేదు. సహస్రద్వీపవనంలో ఆయన చెప్పిన 1-2 కథలను చూద్దాం. 1. నరమాంస భక్షకులు నివసించే దీవికి మిషనరీ ఒకరు వెళ్ళారు. వెళ్ళగానే అక్కడి ప్రజలను చూస్తూ, నా సోదరులారా, నాకు ముందు ఇక్కడికి ఒక మిషనరీ వచ్చారు కదా, ఆయన మీకు రుచించాడా అని అడిగాడు. అందుకు ఆ ప్రజలు ఇలా అన్నారు, అవును, బాగా రుచించాడు. ఆహా, ఆయన మహారుచిగా ఉన్నాడు. 2. భగవంతుడు లోకాన్ని సృష్టించడం గురించి ఒక మిషనరీ సుదీర్ఘంగా వివరించి చెబుతున్నాడు. ప్రారంభంలో అంతా శూన్యమే. తరువాత భగవంతుడు బంకమట్టితో యాడమ్ను సృష్టించాడు. తడిమట్టితో ఉన్న అతణ్ణి ఆరబెట్టవలసి వచ్చింది. భగవంతుడు చుట్టూ కలయి చూశాడు. సమీపంలో కనిపించిన కంచె మీద అతణ్ణి ఆరవేశాడు. ఫాదర్ అన్న ఒక కంఠం శ్రోతల నుండి వినవచ్చింది. ఫాదర్, ఆ కంచె ఎక్కడి నుండి వచ్చింది? దానిని సృష్టించింది ఎవరు అని అడిగాడు ఆ శ్రోత. మిషనరీ ఆగ్రహోదగ్రుడయ్యాడు. నోరు మూసుకో, ఇలాగా ప్రశ్నలు అడగడం? చూడబోతే మా జీవనాధారాన్ని పాడు చేసేటట్లున్నావే అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయాడు. మిసెస్ ఫంకే ఇలా వ్రాస్తున్నది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవారం. కొన్ని సమయాలలో స్వామీజీ వంట మనుషుల దుస్తులు ధరించి వచ్చి, భోజనం తయారైంది అంటూ ఖచ్చితంగా వంటవానిలా ఉచ్చరించడం చూస్తే కడుపుబ్బా నవ్వని వారు ఎవ్వరూ ఉండరనడం అత్యుక్తి కాదు. భోజనాల బల్ల వద్దకు పోతే మా ప్రవర్తనను, చేష్టలను ఆయన అనుకరించి చూపడం చూసి విరగబడి నవ్వేవారం. దేనిలోనూ ఎవరి మనస్సు గాయపడే రీతిలో తమాషా చేయరు. అంతా కేవలం తమాషా, కేవలం వినోదం మాత్రమే. ఈ మకాం జీవితం
ఆ పాశ్చాత్యులకు కనువిప్పుగా బాసిల్లింది. ప్రత్యేకించి ఆ స్త్రీలు ఒక రకమైన కృత్రిమత్వంలోనే జీవించడానికి అలవాటు పడ్డారు. స్వామీజీ దానిని చిన్నాభిన్నం చేసి సత్యమనే వెలుగులో జీవించడానికి వారికి తోడ్పడ్డారు. ఒక సంఘటన పరికిద్దాం. స్త్రీలు మామూలుగా మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా పురుషులు చేతులు అందించి తోడ్పడాలి. ఇది అక్కడి సాంప్రదాయం. దీనిని గురించి క్రిస్టైన్ ఇలా వ్రాస్తున్నది: ఇక్కడేమో బండరాళ్ల మీద సైతం మేం మరొకరి తోడ్పాటు లేకుండా ఎక్కవలసి ఉంది. ఏ పురుషుడు మాకు చేతులు అందించలేదు. స్వామీజీ మా భావనలను అవగతం చేసుకుని ఇలా అన్నారు: మీరు వృద్ధురాళ్లుగానో బలహీనంగానో గతి లేని స్థితిలోనో ఉండి ఉంటే నేను మీకు తోడ్పడాలి. కానీ మీరు బాగానే ఉన్నారు కదా, మీరు ఈ కాలువను దాటగలరు, ఈ బండరాళ్ల మీద తోడ్పాటు లేకుండా ఎక్కగలరు. నాకెలా సాధ్యమో అట్లే మీకు సాధ్యమవుతుంది. కనుక నేనెందుకు మీకు తోడ్పడాలి? మీరు స్త్రీలు కావడం వలన, లేకపోతే ఇది స్త్రీకి పురుషుడు చూపే ఔదార్యమా? ఈ ఔదార్యం వెనుక కామం ఉంటుందని మీకు తెలియదా? ఎంతటి అద్భుత వచనాలు! స్త్రీలను నిజంగా గౌరవించడం అంటే ఏమిటో నాడు స్వామీజీ వచనాలలో గ్రహించాం. సహస్రద్వీపవనంలో విడిది చేసిన వారిలో ఒక ఆమె తక్కిన వారిపై ఆధిక్యం చలాయించే స్వభావి. ఇది గ్రహించిన స్వామీజీ ఆమె మనోవైఖరిలో మార్పు తీసుకువచ్చారు. ఆ స్త్రీ అనేక ప్రణాళికలు ప్రతిపాదిస్తుంది. అన్నింటినీ ప్రశాంతంగా ఆలకిస్తూ స్వామీజీ మౌనం వహిస్తారు. కానీ ఆఖరి క్షణంలో అన్నింటినీ మార్చివేస్తారు. మొదట ఆ స్త్రీకి రోషం కలిగినా తరువాత నవ్వుతూ ఆయన కోసమే ప్రణాళికలు రూపొందించాను. ఆఖరి క్షణంలో తలకిందులు చేస్తారు. ఆయన మార్గంలోనే ఆయన వెళతారు. కంచుపాత్రల దుకాణంలో ఏనుగు జొరబడినట్లుగా ఉంటుంది ఆయన తీరు అంటుంది. ఈ విధంగా కృత్రిమత్వరహితమైన నిరాడంబరతతో జీవితాన్ని ఎలా గడపాలో అక్కడున్న వారికి స్వామీజీ నేర్పించారు. వంటతో సహా అన్ని పనులలోనూ సమానంగా అందరూ పాలు పంచుకోవాలని ప్రారంభంలోనే నిర్ణయించారు. కానీ విద్యార్థులలో ఎవరూ ఇలాంటి పనులు చేసిన వారు కాకపోవడంతో ఇంటి పనుల కొరకు కొంత శ్రమ తప్పలేదు. స్వామీజీ దానిని పట్టించుకోలేదు. నేను వంట చేస్తాను అంటూ అప్పుడప్పుడు స్వామీజీ రంగంలోకి దిగేవారు. అయ్యో అంటూ లాన్స్బర్గ్ అరిచేవాడు. స్వామీజీ పాకశాస్త్ర నైపుణ్యం న్యూయార్క్ రోజుల్లోనే ఆయనకు బాగా తెలుసు. స్వామీజీ వంట అంటే కళ్ళల్లో నీరు తెప్పించే కారం ఒకవైపు, వంటగదిలోని పాత్రలన్నింటినీ మళ్లీ తోమవలసిన ఆగత్యం మరోవైపు. అక్కడున్న అనేకుల కన్నా చిన్నవారైన స్వామీజీ ఒక తండ్రిలా, తల్లిలా, కుటుంబ పెద్దగా నడుం బిగించి ఇంటి పనులలో తలమునకలవ్వడం వారందరికీ స్వామీజీ పట్ల సహజంగానే గౌరవ మర్యాదలను ఇనుమడింపచేసింది. ఆయన వంట రుచిగానే ఉంది. కానీ నిజానికి కారం అంటే అంత ఘాటైన కారం, దానికి తోడు మసాలా ఎక్కువగా ఉంటుంది. అది తినడం వలన ప్రాణం పోకపోయినా సరే కారం మమ్మల్ని దాదాపు ఆ స్థితికి తీసుకెళ్ళింది. నేను తినాలని నిశ్చయించుకున్నాను. ఆ మహా వివేకానందుడే నా కోసం వంట చేశారంటే నేను చేయగలిగిందల్లా దానిని తినడమే అన్నది మిసెస్ ఫంకే. ఒకసారి తాము వండిన వంట గురించి స్వామీజీయే కాలాంతరంలో తమాషాగా చెప్పింది ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాబోదు. మేరీ హెల్కు ఆయన ఇలా వ్రాస్తున్నారు: నిన్న రాత్రి నేనొక వంటకం తయారు చేశాను. అది కుంకుమ పువ్వు, లావెండర్, జాపత్రి, జాజికాయ, చలవ మిరియాలు, జాజికాయ, చెక్క, లవంగాలు, యాలక్కాయ, మీగడ, నిమ్మరసం, నీరుల్లి, ఎండుద్రాక్ష, బాదం, మిరియాలు, వరి అన్నం కలిపి చేసింది. అది ఎంత బాగుందనుకున్నావు? దాన్ని నేను తినలేకపోయాను. ఇంగువ లేదు. ఇంగువ వేస్తే అది మెత్తబడి గుటుక్కున మింగడానికి వీలుగా ఉండేది. సహస్రద్వీపవన మకాం సమీపంలో ఒక చర్చి ఉంది. ఒక ఆదివారం అక్కడ ఆరాధనలో స్వామీజీ పాల్గొన్నారు. బోధకుడు తన ప్రసంగం ముగించి, యేసుక్రీస్తు కోసం మీ వద్ద ఉన్నదంతా ఇచ్చివేయండి అన్నాడు. తదుపరి ఒక వ్యక్తి కానుకలు సేకరించడానికి ఒక పళ్ళెం పుచ్చుకొని ప్రతి వ్యక్తి వద్దకు వెళ్ళాడు. పలువురు తమకు తోచినంత పైకం ఆ పళ్ళెంలో వేశారు.
పళ్ళెం పుచ్చుకున్న వ్యక్తి స్వామీజీ ముందు కూడా పళ్ళాన్ని జాపాడు. అంతే, స్వామీజీ తమ జేబులోని మొత్తం పైకాన్ని పళ్ళెంలో వేశారు. అది పెద్ద మొత్తం. స్వామీజీతో పాటు వెళ్ళిన మిస్ స్ట్రక్చర్ ఆశ్చర్యచకితురాలైంది. ఆమె మెల్లగా, స్వామీజీ, మీరెందుకు అంత పెద్ద మొత్తం చెల్లించారు అని అడిగింది. మీ వద్ద ఉన్నదంతా ఇవ్వండని కదా బోధకుడు చెప్పాడు. నా వద్ద అంత మొత్తం ఉంది కనుక అంతా ఇచ్చివేశాను అన్నారు స్వామీజీ చిన్న పిల్లవాడి మాదిరి. స్వామీజీ గడిపిన ఆ రోజులను విశిష్టంగా చూపేవి ఆయన ఉన్నత ఆధ్యాత్మిక స్థితులు. ఆయనతో కలిసి సహజీవనం చేసిన శిష్యులందరూ దీనిని ధృవీకరించారు. ఈ స్థితిలో నెలకొని ఉన్న రోజుల్లోనే అద్భుతమైన కవితలలో ఒకటైన యతిగీతం అక్కడ రచించారు. మిసెస్ ఫంకే ఇలా వ్రాస్తున్నది. ఒకరోజు మధ్యాహ్నం ఆయన సన్యాస మహత్వం గురించి చెబుతున్నారు. హఠాత్తుగా అక్కడ నుండి లేచి వెళ్ళిపోయారు. కాసేపటికల్లా తిరిగి వచ్చినప్పుడు ఆయన చేతిలో ఈ కవిత ప్రత్యక్షమైంది. 13 చరణాలు గల ఈ కవిత సన్యాసం గొప్పతనాన్ని, అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి మహత్వాన్ని చాటి చెబుతున్నది. తమ అత్యున్నత మానసిక స్థితిని గురించి స్వామీజీ ఇలా వ్రాస్తున్నారు. ఈ ప్రదేశాన్ని నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. మిత భోజనం, అధిక ధ్యానం, సంభాషణ, అధ్యయనాలు చేస్తున్నా నా ఆత్మను అద్భుతమైన ప్రశాంతత ఆవరిస్తోంది. నిత్యం నాకు కర్తవ్యం ఏమీ లేదని తోస్తోంది. నేనిప్పుడు నిరవధిక విశ్రాంతిలోనూ ప్రశాంతతలోనూ ఉన్నాను. కర్త భగవంతుడు, మనం కేవలం ఉపకరణాలం. ఆయన నామం ధన్యమవుగాక. కామ, కాంచన, కీర్తి అనే బంధత్రయం నా నుండి ప్రస్తుతం తొలగిపోయినట్లు అనిపిస్తున్నది. భారతదేశంలో కొన్నిసార్లు నేను భావించినట్లు ఇక్కడ మరొకసారి భావించాను. నా నుండి సకల బంధాలు వీడిపోయాయి. సకల సుకృతాలు లేక దుష్కృతాలు, సర్వభ్రాంతులు, అజ్ఞానము అదృశ్యమైనాయి. గుణాతీత పదంలో సంచరిస్తున్నాను. ఏ విధిని నేను పాటిస్తాను, దేన్ని ఉల్లంఘిస్తాను? ఆ మహోన్నత స్థితి నుండి చూస్తే ఈ లోకం ఒక మురికి గుంటలా కనిపిస్తుంది. హరి ఓం తత్సత్. ఉన్నదతడే, అన్యమేమీ లేదు. నేను నీలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు. ఓ దేవా, నువ్వే నా శాశ్వత శరణ్యం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ రోజుల్లో ఆయనలో ఆధ్యాత్మిక శక్తి పొంగి పొరలిందనే చెప్పాలి. నేను ప్రతిరోజు హృదయ వికాసాన్ని అనుభవిస్తున్నాను అంటూ స్వామీజీ వ్రాశారు. ఈ సహస్రద్వీప వనంలో స్వామీజీ మరొకసారి నిర్వికల్ప సమాధి స్థితిని పొందారు. మిసెస్ ఫంకే ఇలా వ్రాస్తున్నది. ఆనాటి ఉదయం తరగతులు లేవు. స్వామీజీ మా ఇద్దరితో కాస్త నడిచి వద్దాం, వస్తారా అని అడిగారు. మేం సంతోషంగా బయలుదేరాం. కొండ మీద 1/2 మైలు దూరం నడుచుంటాం. దట్టమైన అడవి, సర్వత్రా నిశ్శబ్దం. స్వామీజీ కాస్త దూరం ముందుకు వెళ్ళి ఒక పెద్ద ఓక్ చెట్టు కింద కూర్చున్నారు. మేము వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చున్నాం. ఏదో చెప్పబోతున్నారని మేము ఎదురు చూస్తున్నప్పుడు స్వామీజీ హఠాత్తుగా, మనం ధ్యానం చేద్దాం, అశ్వత్థ వృక్షం కింద కూర్చున్న బుద్ధునిలా మనము అవుదాం అన్నారు. ఆ తర్వాత మాటలు లేవు. ఆయనలో ఎలాంటి చలనము లేదు. ఆయన ఒక కంచు విగ్రహంలా అయిపోయారా అనిపించింది. విస్తుపోతూ మేము ఆయననే చూస్తుండిపోయాం. హఠాత్తుగా ఒక ఉరిమి భారీగా వర్షం కురవసాగింది. స్వామీజీలో బాహ్య స్మృతి పూర్తిగా లేదు. నేను గొడుగు తెరిచి ఆయన తల మీద పట్టుకొని వీలైనంత వరకు వర్షం ఆయన పైన పడకుండా చూసుకున్నాను. ఇంట్లో మేం కనబడకపోవడంతో పలువురు గొడుగులు, వర్షం కోట్లు పట్టుకుని అక్కడికి వచ్చారు. అందరము ప్రశాంతంగా స్వామీజీని చూస్తూ నిలబడిపోయాం. చాలాసేపటికి ఆయనకు బాహ్య స్మృతి కలిగింది. ప్రశాంతంగా మా అందరినీ చూశారు. మౌనంగా నవ్వి, మళ్ళీ ఒకసారి నేను కలకత్తా వర్షంలో తడిచినట్లుగా ఉంది అన్నారు. నరేంద్రునిగా ఉద్యోగాన్వేషణలో అలమటిస్తూ స్పృహ తప్పి పడిపోయి మనస్సులో నుండి తెరలు తొలగిపోయిన అద్భుత అనుభవాన్ని సూచిస్తున్నారా స్వామీజీ? స్వామీజీతో పాటు సహస్రద్వీపవనంలో నివసించిన భాగ్యశాలురైన ఆ 12 మంది గురించి చూద్దాం. 1. మిస్ స్ట్రక్చర్. 63 ఏళ్ల వయస్సురాలైన ఈమె క్రైస్తవ మెథాడిస్ట్ శాఖకు చెందినది.
క్రైస్తవ మతంలోనూ దాని ఆచార వ్యవహారాదులలోనూ బాగా ఊరిపోయిన ఈమె స్వామీజీ ప్రసంగాలు ఆలకించే కొద్దీ ఆమెలో ఊరి కరడుగట్టిన అభిప్రాయాలు మటుమాయం కాసాగాయి. అదే సమయంలో నూతన భావాలను ఆమె చప్పున స్వీకరించలేకపోయింది. ఈ మానసిక పోరాటం శారీరక రుగ్మతగా పరిణమించింది. శరీరం అస్వస్థతకు గురైనప్పుడు ఆమె 2-3 రోజులు తరగతులకు హాజరు కాలేదు. అందుకు కారణం స్వామీజీకి స్పష్టంగా తెలుసు. ఈ రుగ్మత శారీరకమైనది కాదు, మనస్సులో జరిగే పోరాటము, కలత రుగ్మతగా పరిణమించాయి. టడ్చర్ దీనిని తట్టుకోలేకపోతున్నది అన్నారు ఒకసారి స్వామీజీ. కానీ స్వామీజీ సాంగత్యం వలన జీవితంలో సానుకూలమైన మార్పులను ఆమె పొందగలిగింది. 2. డాక్టర్ వైట్. ఈయన 70 ఏళ్ల పైబడ్డ వ్యక్తి. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించాడు. తమాషాగా మాట్లాడతాడు. స్వామీజీ సహస్రద్వీపవనంలో అద్వైత సిద్ధాంతాన్ని ఎక్కువగా బోధించారు కనుక ప్రసంగాలు ముగిసినప్పుడు వైట్, స్వామీజీ చివరికి విషయం ఇదే, నేను భగవంతుణ్ణి, సమస్తం నేనే, అంతే కదా అని స్వామీజీని అడిగాడు. అందుకు స్వామీజీ చిన్నగా నవ్వుతూ, అవును మిత్రమా, మీరు భగవంతుడు, అంటే మీలో ఉన్న నిజమైన పదార్థం భగవంతుడే అన్నారు. కొన్ని సమయాలలో వైట్ తరగతికి ఆలస్యంగా వచ్చేవాడు. అప్పుడు స్వామీజీ పరిహాసంగా, ఇదిగో భగవంతుడు వస్తున్నాడు, ఇదిగో సమస్తమైన వ్యక్తి వస్తున్నాడు అనేవారు. అందరూ గొల్లున నవ్వేవారు. 3. మిసెస్ ఫంకే. ఈమె యువతి. ఆచార్యవరేణ్యుడైన స్వామీజీ పాదార విందాల వద్ద తన సమస్తాన్ని ధారపోసిన వ్యక్తిగా ఈమెను అందరూ పరిగణించారు. స్వామీజీ ప్రసంగిస్తున్నప్పుడు దానిని వ్రాసుకోవడంలో ఇతరులందరూ నిమగ్నులై ఉంటారు. కానీ ఈమె మాత్రం గంధర్వగానాన్ని తలపించే స్వామీజీ కంఠమాధుర్యాన్ని ఆలకిస్తూ మైమరచిపోయేది. తక్కిన వారు అడగడానికి జంకే ప్రశ్నలను ఆమె సాహసించి స్వామీజీని అడగడం కద్దు. స్వామీజీకి విశ్రాంతి అవసరమని తక్కిన వారికన్నా బాగా గ్రహించిన వ్యక్తి ఈమె. మనశ్శరీరాలు సదా ఉద్రిక్త స్థితిలో ఉండకూడదని వేడుకలు వినోదాలతో స్వామీజీకి కాస్త శారీరక మానసిక విశ్రాంతి కలిగేలా ఈమె వ్యవహరించేది. కాలాంతరంలో భారతీయ మహిళా వికాస కార్యక్రమంలో నివేదితకు తోడ్పడడానికి క్రిస్టైన్ భారతదేశానికి వచ్చింది. అప్పుడు క్రిస్టైన్ స్నేహితురాలైన ఫంకే కూడా ఆమెతో కలిసి భారతదేశానికి రాగోరింది. అందుకు స్వామీజీ, నువ్వు గృహస్థురాలిగా జీవిస్తున్నావు, నీ భర్తలోనూ కుటుంబంలోనూ భగవంతుడిని దర్శించడానికి గాంచి ప్రయత్నించు, ప్రస్తుతానికి నీకు అదే మార్గం అని హితవు చెప్పారు. ఆఖరి రోజులలోనూ స్వామీజీ ధ్యాసలోనే ఫంకే జీవించిందని చెప్పవచ్చు. సదా సర్వవేళలా స్వామీజీ సాన్నిధ్యంలో ఉన్నట్లుగా భావించి ఆమె జీవించింది. ఆఖరి క్షణంలో అంధకారాన్ని తొలగిస్తూ ఒక జ్యోతి వస్తుంది. ఆ జ్యోతిలో స్వామీజీ జ్యోతిర్మయ రూపులై ఏతించి తనకు ముక్తి కలిగిస్తారు అనే ప్రగాఢ విశ్వాసం ఆమెలో పాదుకుపోయింది. 4. మేరీ లూయి. 50 ఏళ్ల వయస్కురాలైన ఈమె ఫ్రాన్స్ దేశస్థురాలు. 25 సంవత్సరాలుగా న్యూయార్క్లో నివసిస్తున్నది. భగవంతుని పట్ల అంతగా నమ్మకం లేని ఈమె సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేది. చూడగానే ఆడో మగో తెలియని సందిగ్ధత కలిగే ఆకృతి ఆమెది. తనది జ్ఞాన మార్గమని ఆమె చెప్పుకునేది. సహస్రద్వీపవనంలో స్వామీజీ ఈమెకు సన్యాస దీక్షను, క్రిస్టైన్తో కలిపి 5గురికి మంత్రదీక్షను, బ్రహ్మచర్య దీక్షను ప్రసాదించారు. స్వామి అభయానంద నామధేయాన్ని స్వామీజీ ఈమెకు ఇచ్చారు. సహస్రద్వీపవనంలో తరగతులు పూర్తి కావడానికి ముందే ఈమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. త్వరలోనే కాలిఫోర్నియా, వాషింగ్టన్లలో వేదాంత కేంద్రాలను నెలకొల్పింది. 5. లియాన్ లాన్స్బర్గ్. స్వామీజీ న్యూయార్కులో తరగతులు నిర్వహించినప్పుడే ఆయనతో పాటు ఉన్న వ్యక్తి. సహస్రద్వీపవనంలో స్వామీజీ నుండి సన్యాస దీక్ష పుచ్చుకున్న మరొక వ్యక్తి
లాన్స్బర్గ్. ఈయన స్వామి కృపానంద నామధేయాన్ని స్వీకరించారు. 6. స్టెల్లా క్యాంప్బెల్. సహస్రద్వీపవనానికి తరగతులలో పాల్గొనడానికి వచ్చినప్పటికీ ఈమె అంతగా తరగతులకు హాజరు కాలేదు. సదా ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తూ తన గదిలోనే ఉండిపోయేది. ఈమె సాధనలు చేస్తున్నదని తక్కిన వారంతగా నమ్మలేదు. ఈమె వృత్తిరీత్యా ఒక నటి. అందము యవ్వనము తగ్గిపోతున్నప్పుడు వాటిని పునఃప్రాప్తించుకోవడానికి రాజయోగం అభ్యసించనారంభించింది. బాలగోపాలుణ్ణి ఈమె ఇష్టదైవంగా గుర్తించి సాధనలు నేర్పించారు స్వామీజీ. ఒకరోజు తరగతిలో స్టెల్లాను గురించి స్వామీజీ ప్రస్తావిస్తూ, ఈ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం, ఈమె ఎంతో నిరాడంబరమైన వ్యక్తి అన్నారు. ఈ పలుకులను ఎవ్వరూ ఆమోదించినట్లుగా తరగతిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. అప్పుడు స్వామీజీ గంభీరంగా ఇలా అన్నారు, ఈమెను నా బిడ్డ అని ఎందుకు పేర్కొన్నానో తెలుసా? అది విని అయినా ఆమె తన కృత్రిమత్వాన్ని, అసహజత్వాన్ని తొలగించుకొని బిడ్డలా రూపొందాలనే ఉద్దేశంతోనే. కాలాంతరంలో అర్సాట్ సరోవరంలోని ఒక ద్వీపంలో ఇల్లు కట్టుకొని అక్కడ ఈమె ఒంటరిగా జీవించింది. తలపాగా ధరించింది. యోగం అభ్యసించింది. పత్రికా విలేకరులు ఆమెను కలుసుకున్నారు. ఆమెను గురించి వార్తలు పత్రికలలో రాసాగాయి. స్వామీజీ సత్సాంగత్యాన్ని ఆమె కొనసాగించింది. మిస్ మెక్లౌడ్, క్రిస్టైన్ ప్రభృతులకు వ్రాసిన లేఖలలో స్వామీజీ ఆమె గురించి విచారించేవారు. ప్రియమైన బిడ్డ అనే ఆమెను గురించి స్వామీజీ లేఖలలో ప్రస్తావించేవారు. ఆమెను భారతదేశానికి తీసుకురావడానికి కూడా స్వామీజీ ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. కొంతకాలం తర్వాత సాధారణ జీవితం గడపసాగిన స్టెల్లా 1945లో మరణించింది. 7-8 వాల్టర్ గుడ్డియర్ దంపతులు. 1895 జనవరిలో న్యూయార్కులో స్వామీజీ ప్రసంగం విన్న ఈ దంపతులు తమను స్వామీజీకి పరమశిష్యులుగా పరిగణించుకున్నారు. స్వామీజీ ఉపన్యాస సమావేశాలలో కార్యక్రమాలను ప్రకటించే వ్యక్తిగాను, ఆదాయం వ్యయం లెక్కలను చూసుకునే వ్యక్తిగాను వాల్టర్ కొద్దికాలం వ్యవహరించాడు. 1895 సెప్టెంబర్లో బ్రహ్మవాదిన్ పత్రికకు అమెరికా ఏజెంటుగాను ఉన్నాడు. 9. మిస్ రూత్ ఎల్లిస్. ఈమె న్యూయార్క్ పత్రికా కార్యాలయంలో పనిచేసింది. బహు నెమ్మదస్తురాలు. ప్రతి విషయంలోనూ ఆమె తనను నేపథ్యంలోనే ఉంచుకునేది. భక్తి ప్రేమలమయంగా ఆమె బాసిల్లిందనడం అతిశయోక్తి కాబోదు. వాల్డో, క్రిస్టైన్లు స్వామీజీ జీవితంలో ముఖ్య పాత్ర వహించినవారు. వీరి ప్రస్తావన అనేక చోట్ల చూశాం, ఇక ముందు కూడా చూడబోతాం. ఈ విధంగా తాము ఉన్నత ఆధ్యాత్మిక స్థితులలో విరాజిల్లి శిష్యులను కూడా ఆ స్థితులలోకి తోడ్కొని వెళ్ళిన స్వామీజీ సహస్రద్వీపవనంలో 7 వారాలు గడిపారు. అక్కడి నుండి ఆగస్టు 7వ తేదీన న్యూయార్క్ బయలుదేరారు. బయలుదేరడానికి ముందు ఈ సహస్రద్వీపవనాన్ని దీవిస్తున్నాను అని చెప్పి సెలవు పుచ్చుకున్నారు. 27వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.